ఫ్రెండ్స్, ఇది ఆలార్వి ఎల్లప్పన్న అంటే ఇక్కడ అంగడి పెట్టినాడు, వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఇక్కడ ఒక ఇల్లు కట్టించుకున్నాడు, స్థలం కొనుక్కొని. చాలా మంచిగా ఉంది, చల్లని ప్రదేశం, చెట్లు అయితేనేమి, తెల్ల పూలు కాసిన. ఫ్రెండ్స్ చూడండి, ఓ తులసి చెట్టు అయితేనేమి, రోజు పూజ చేయడానికి ఉదయం లేచిందేమో. ఇలాంటివి వాతావరణం, మంచి వాతావరణంలో ఉన్నాడు ఎల్లప్పన్న. ఎక్దం మంచిగా ఇల్లు కట్టించుకున్నాడు. కంపౌండ్ అయితేనేమి చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూడండి, పైనకి ఎక్కితే మిచ్చిని, ఇది సీడి. ఇక్కడ పోతే టెర్రస్ ఉంది. ఇక్కడ కూడా ఇది హాల్ అంటారు దీన్ని. మంచిగా చాలా సిస్టమేటిక్ కట్టించినాడు. ఒక్క వాకిలి చూడండి ఎంత కమ్సగా అంటే 50-60 వేలు పడి ఉంటుంది. అంత మంచిగా తెచ్చి కట్టించినాడు, చేపించాడు సొంతంగా ఆయన అన్న. ఇల్లు చూడండి ఫ్రెండ్, ఎంత బాగుంది. 1, 2 బెడ్ 3 బెడ్ ఉంటుందేమో అనుకుంటా నేను. టెర్రస్లో కూడా అక్కడ కూడా 3 బెడ్రూమ్లు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్, చాలా పెద్దగా. ఇక్కడ మన మహారాష్ట్రలో చిన్నగా లేదు, చాలా పెద్దగా ఉంటుంది. అందంగా కూడా కట్టించుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది హాల్. ఇది ఇక్కడ ఇది కిచెను, ఇది బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు సార్. ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది. ఆయన పాయమప్పుడు దిగిన ఫోటో మా అన్నగారు. చూడండి సార్, బాగుంది. ఇక్కడ మా అన్నగారిని అడిగి తెలుసుకుందాము. చెప్పన్నా, నువ్వేమంటావు? నీ ఆరోగ్యం ఎట్లుంది? ఆరోగ్యం అంతా బాగుందమ్మా. ఆరోగ్యం, ఐశ్వర్యం దేవుడు మంచిగా ఇచ్చినాడు, అన్ని రకాలుగా బాగుంది. ఇప్పుడు 70 ఏళ్ళు. 71. చాలా సంతోషము. నువ్వేమన్నా దేవుని గుడికి పోతుంటావు పూజ చేయడానికి? ఎప్పుడో ఒకసారి ఈ మధ్యన తగ్గించినాము, అప్పుడైతే రోజు పోతుంటుంది. ఇప్పుడు చేతకంతనం ఒకటి అది. అవును. నీకు ఎంతమంది సంతానం అన్నా? 2 కొడుకులు, 1 అమ్మాయి, 3 మనవలు, 1 మనవరాలు. 2 కొడుకులు, 2 కోడలు. చాలా సంతోషము. అన్నకి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.